ఇన్ని రోజులు విజయ్ దేవరకొండ గారి గెటప్ చూసి ఏంటి ఇంత డిఫరెంట్‌గా ఉంది. గుండు గాని, లేదు అంటే బియర్డ్ గాని, లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది దేనికోసం అనుకున్నాం గానీ, నెక్స్ట్ లెవెల్‌లో ఉంది భయ్యా టీజరే. మామూలుగా లేదని చెప్పొచ్చు. ఇంతకీ దేని గురించి అంటే 'కింగ్డమ్' మూవీ గురించనమాట. మామూలుగా లేదనమాట లుక్ అయితే మాత్రం. ఒకవైపు చూస్తుంటే మాత్రం ఏదో తెగకు సంబంధించిన విషయంలా అయితే కనబడుతూ ఉంది. ఇంకొక వైపు చూస్తే మాత్రం ఏదో బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించిన టైప్‌లో అయితే ఉందనమాట చూడ్డానికైతే. కాకపోతే మరి మిలిటరీ ఫోర్స్ వాళ్ళందరూ ఈయన్ని చూసి గన్స్ ఎందుకు డౌన్ చేశారు? అంటే అక్కడేమన్నా ఆఫీసరా ఈయన? లేదు అంటే గనక మరి జైల్లో చూస్తే గనక అక్కడ ఏదో ఫైట్ జరిగినట్టు ఆయన వాన్‌లో నుంచున్నట్టు తెలుస్తూ ఉందనమాట. మరి రెండిటికి ఉన్న కామన్ లింక్ ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా పెట్టారని చెప్పాలి. అలాగే ఈ టీజర్ మొత్తానికి హైలైట్ ఏంటి అంటే మాత్రం అనిరుద్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చనమాట. మామూలుగా లేదు. అలాగే ఈ డైరెక్టర్ ఇంతకుముందు ఆల్రెడీ మనకి 'జెర్సీ' అని చెప్పి సూపర్ మూవీ తీశారుగా నాని గారితో అనమాట. అలాగే 'మళ్ళీ రావా' గాని ఈ మూవీస్ తీశారు ఇంతకుముందు. కానీ ఇదంతా కూడా కంప్లీట్ డిఫరెంట్‌గా ఉండబోతుంది 'కింగ్డమ్' మూవీ అని చెప్పి అయితే అర్థమవుతూ ఉందనమాట. మరి విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్, అలాగే అనిరుద్ గారి మ్యూజిక్ సపోర్టు, ఇంకొక వైపు స్టోరీ మాత్రం చాలా బలంగా ఉందని తెలుస్తూ ఉందనమాట. ఇదంతా ఒక హైలైట్ అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ఏదైతే చెప్పారో అది మాత్రం మూవీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిందని చెప్పొచ్చనమాట. మామూలుగా లేదు చూస్తుంటే మాత్రం టీజరు. ఒక బ్లాక్ బస్టర్ మూవీ చూస్తున్నామా త్వరలో అనే టైప్‌లో అయితే ఖచ్చితంగా మనందరికీ కూడా హోప్స్ పెంచేలా అయితే ఉందనమాట. సో చూద్దాం, ఇంకా టీజరే కాబట్టి ట్రైలర్ అదంతా రిలీజ్ అయిన తర్వాత అసలేంటనేది తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇదంతా కూడా ఎక్కడి నుంచో వలస వచ్చిన వారు అని చెప్పి అర్థమవుతూ ఉంది. అలాగే ఇంకా అక్కడ మరి అంతమంది ఎందుకు చనిపోయారు, దేనివల్ల, ఏం జరుగుతుంది అసలు అనేది మాత్రం చాలా సస్పెన్స్‌గా తీసుకెళ్లారు టీజర్ కట్‌లో అయితే మాత్రం. సో ఇది నా రివ్యూ మాత్రమే. టీజర్ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.